14 ఫిబ్రవరి 2024 రోజున వసంత పంచమి ఉండబోతుంది. ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో, ఆరాధించుతారో, మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది. అలాంటి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే 8 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ పరంగా కావచ్చు, చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు. అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది. నీల సరస్వతి కవచం. నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారితో ఒక రూపమే. నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే తల్లి. నీల సరస్వతి అమ్మవారిది ఒక రూపం నీల సరస్వతి. ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం, గోత్రము, పేరు, మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి. ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి. అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది. కాస్ట్ మరి అంత ఎక్కువ లేదు. విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు. కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల, చాలా తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది. మీకు కనుక కావాల్సినట్టయితే కవచాలు కూడా మరి అంత ఎక్కువ లేవు, లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది. ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరి అంత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము. కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు కనుక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి. కావాల్సినట్లయితే మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మీ ప్రశ్నలు మా సమాధానాలు ఈ కార్యక్రమంలో అంటే ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. నిన్నటి రోజున మనము మంత్రాన్ని ఎలా సిద్ధించాలి అని ఏ విధంగా మంత్రాన్ని చేసుకుంటే మంత్రం సిద్ధి కలుగుద్ది దాని గురించి తెలుసుకున్నాము. కానీ దాని కిందని ఒక కమెంట్ రావడం వల్ల దానిలో రెండో పార్ట్ అంటే సెకండ్ పార్ట్ ఈరోజు మనము చూసుకోబోతున్నాము. ఏంటంటే ఒక మంత్రం మనం ఎంచుకున్న తర్వాత సపోజ్ మీరు ఏదైనా బీజాక్షరం మంత్రాన్ని ఎంచుకున్నారు. ఆ మంత్రం కాస్త అంటే పెద్ద మంత్రం కనుక ఉన్నట్లయితే దాన్ని ఎలా సిద్ధించాలి, దాని సంఖ్య ఏంటి అని రెండో ప్రశ్న ఏంటంటే శాబరి మంత్రం చేసేటప్పుడు కూడా గురు దీక్ష అవసరమా, గురు అనుమతితోటే చేయాలన్నా, ఇది ఒక ప్రశ్న అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్లయితే మంత్రానికి ఒక విలువ ఉందండి. మంత్రం మీ మనసులో అనిపించవచ్చు అసలు మంత్రం ఎలా పని చేస్తుందని. మీరు ఎప్పుడైనా ఆలోచించండి. అసలు సృష్టి లోపల ఏదైతే జరుగుతుందో ఇదంతా వాణితోటి జరుగుతుంది, ఇదంతా స్పందనతోనే జరుగుతున్నాయి, ఇదంతా నాద విద్యతోటి జరుగుతుంది. నాద విద్య అంటే మీకు తెలిసే ఉంటది, నాద విద్య ఏ రకంగా ఉంటుందో. స్పందనలు ఏవైతే ఉంటాయో మంత్రంలో కూడా కొన్ని స్పందనలు ఉంటాయి. సపోజ్ మీ పేరు ఏదైనా ఉన్నట్లయితే ఆ పేరు పెట్టి పిలవడం వల్ల మీకు ఏదైతే సంతోషం కలుగుద్దో అలాగే భగవంతుడు కూడా కొన్ని అక్షరాలతో కనుక పలికినట్లయితే, ఆ మంత్రంతో కనుక మనం పిలిచినట్లయితే, ఆహ్వానం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకు కూడా సంతోషం కలుగుద్ది. సపోజ్ మీరు ఎలాంటి మంత్రం అనలేకన్నా భగవంతుడు మీ దగ్గర వచ్చుతాడంటే తప్పకుండా రాగలుగుతాడు. మీ మనసులో ఆ రకమైన భక్తి గనక ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి తీరుతాడు. మీరు ఎప్పుడైతే మంత్రాన్ని ఒక కోరిక కోసం కనుక చేసినట్లయితే దానికోసం ఒక సంఖ్య నిర్ధారితం చేయడం జరిగింది. సపోజ్ మీరు ఏ మంత్రం కూడా చేసినట్లయితే ఒక బీజాక్షరం మంత్రాన్ని అంటే ఒకటే అక్షర బీజాక్షర మంత్రాన్ని కనుక మీరు మంత్రం జపం చేస్తున్నట్లయితే దాని సంఖ్య ఎంత చేసుకుంటే సిద్ధి కలుగుద్ది. శాస్త్రానుసారంగా కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ మంత్రాన్ని కూడా చేసుకున్నట్లయితే ఒక్కొక్క అక్షరం పట్టి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక్క అక్షరం కూడా సిద్ధించుకోవాలనుకున్నట్లయితే 1 లక్ష జపం కావాలి. మీ మంత్రం కనుక 8 అక్షరాలతో కూడి ఉన్నట్లయితే 8 లక్షల జపం కావాలి ఆ మంత్రాన్ని. ఇప్పుడు సపోజ్ మీరు గాయత్రి మంత్రం కనుక చూసుకున్నట్లయితే 24 అక్షరాలతో మంత్రం ఉంది, 24 లక్షల జపం కావాలి. అప్పుడు ఆ గాయత్రి మంత్రం సిద్ధి కలుగుద్ది. ఇప్పుడు సిద్ధి ఏంటంటే కేవలం మనం ప్రతిరోజు చేస్తున్నాం అలా ఇలా కాదు. దానికి ఒక సిద్ధి ఒక విధి ఉంటుంది. ఆ విధి అనుసారంగా చేసినట్లయితే ఆ మంత్రం సిద్ధి తప్పకుండా కలుగుద్ది.
మీరు ప్రతిరోజు అమ్మవారి కృప కోసం, అమ్మవారి ఆశీర్వాదం కోసం కనుక చేసినట్లయితే మీరు సంఖ్య గనుక ఎంచుకోలేకపోయినా పర్వాలేదు. మంత్రం ఎప్పుడు కూడా 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి కామ కోరిక అని, ఒకటి నిష్కామ కోరికతోటి పనిచేస్తుంటది. అంటే మీరు ఇలా ఎలాంటి కోరిక లేకున్నా మంత్రం కూడా చేసుకోవచ్చు. కోరిక ఉన్నా కూడా మంత్రం చేసుకోవచ్చు. పర్వాలేదు. కొన్ని సార్లు ఏంటంటే మనం మంత్రం జపం చేస్తే ఏమవుద్ది? మంత్రం జపం చేసిన తర్వాత ఏంటంటే మన బాడీకి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక హోరా ఉంటది. ఆ హోరా అనుసారంగా బాడీ లోపల పాజిటివ్ ఎనర్జీ వస్తుంటాయి. పాజిటివిటీస్ ఎనర్జీ అయితే వస్తుంటాయి. అలాంటి సమయంలో ఏంటంటే మనకి ఒక ఆత్మవిశ్వాసం రావడం వల్ల మొహం పైన ఒక తేజస్సు వచ్చుద్ది. ఆ తేజస్సు రావడం వల్ల అవతల వ్యక్తి చాలా తొందరగా మన పట్ల ఆకర్షితులు అవుతుంటారు. మీరు కొందరిని చూసే ఉంటారు. వాళ్ళు మాట్లాడితే కావచ్చు, వాళ్ళని చూస్తే కావచ్చు, చాలా ఆకర్షంగా ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే మంత్రాలు కావచ్చు ఆ విధంగా పనిచేస్తుంటాయి. ఇక్కడ శాబరి మంత్రం చేసేటప్పుడు గురు అవసరమా అంటే తప్పకుండా గురు అవసరము. మీరు ఏ మంత్రం చేసినా, ఏ విధంగా చేసినా గురు మార్గదర్శనంతోటి, గురు అనుగ్రహంతోటి చేయాలి. ఎందుకంటే మనం ఆ సెక్షన్ లోపల కొత్తగా ఉండడం వల్ల మనకు నచ్చినట్టు మనం చేసినట్లయితే కాస్త అందులో తప్పులు జరిగినా కూడా కొన్ని బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి గురు మార్గదర్శనం కనుక చేసినట్లయితే గురు మిమ్మల్ని సలహా ఇస్తుంటాడు. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు కూడా వస్తుంటాయి. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అవన్నీ గురు ఉపదేశం చేస్తుంటారు. రేపటి రోజున ఇంకో ప్రశ్న గురించి మనం తెలుసుకోబోతున్నాము. మీ కూడా మంత్రంకి కావచ్చు, వాస్తు శాస్త్రానుసారం కావచ్చు, హస్తరేఖ కావచ్చు, అంటే జన్మకుండి గ్రహస్థితుల వల్ల కావచ్చు, ఏదైనా ప్రశ్న గనక ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. దాని గురించి రేపటి రోజు మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.